హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ మధ్య వీడియోలు బీభత్సంగా లేట్ చేస్తున్నాను, బట్ ఏం చేయని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను, కానీ ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను వాడే ఎక్విప్మెంట్ ఏంటి అంటే రఫ్ గేర్ ఎలా ఉంటుంది అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఒక జస్ట్ ఓవర్ వ్యూ క్లిక్ ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తాను. సో దట్ ఎవరన్నా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక ఐడియా వస్తుంది, ఓకే ఏ గేర్ ఎందుకు వాడచ్చు అన్నట్టుగా. ఓకే, పదిగా చూపిస్తాను గేర్ అంతా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే అస్సలు. ఓకే, సో ఇదంతా వచ్చేసి ఇప్పుడు నేను వాడుతున్న ఎక్విప్మెంట్. ఇందులో ఒకటి మిస్ అవుతున్న ఐటమ్ వచ్చేసి ఇప్పుడు నేను షూట్ చేస్తున్న కెమెరా. ఇది వచ్చేసి iPhone 14 Pro Max 256GB. మీకు తెలిసిందే, రీసెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇది మెయిన్ కెమెరా అయింది. ఇంతకుముందు ఇది మెయిన్ కెమెరా ఉండేది, కెనాన్ M50. బట్ ట్రిప్స్లో కొంచెం డ్యామేజ్ అయింది ఫ్రీక్వెంట్గా. ఇది లాక్ అవ్వట్లేదు, ఇంకా స్టక్ అయిపోయింది. బట్ షూట్ చేయొచ్చు. ఇప్పుడు దీని అయితే మేజర్గా నేను ఫుల్ టూర్ ప్లాన్ షూట్ చేయడానికే వాడుతున్నాను. అక్కడ నా టేబుల్ పైన ఆర్ బైక్ పైన అట్లా పెట్టేసి స్టాండర్డ్గా షూట్ చేయడానికి వాడుతున్నాను. బట్ పర్లేదు. ఇంతకుముందు కెనాన్ G7 Mark II వాడేటోని, దాంతో పోలిస్తే అంత ఏం లేదనుకోండి. బట్ ఓకే, నాట్ బ్యాడ్. సో ఇంక ఇవన్నీ టోటల్గా కెమెరా గేర్. అవి వచ్చేసి ట్రైపాడ్. అంటే ప్రతి ట్రిప్లో నా బ్యాగ్లో ఏమున్నా ఏం లేకున్నా ఇది ఒక్కటి తప్ప మిగతా అవన్నీ ఉంటాయి. ఆ మైక్స్లో ఏదైనా ఒకటి మాత్రమే పెట్టుకుంటాను, అండ్ వైర్లెస్ మైక్ అది ఉంటుంది. ఈ ఎంటైర్ అంతా ఖచ్చితంగా నా బ్యాగ్లో ఉంటుంది. ఎలా అంటారా, ట్రైపాడ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అందులో ఏది ఎప్పుడు వాడతానో నాకు తెలియదు. టైం ల్యాబ్స్కి అంటారా తెలియదు. ఇది వ్లాగింగ్ సెటప్ బాగుంటుంది చూడండి. హ్యాండీగా చిన్నగా ఇట్లా పట్టుకోవచ్చు. దీంట్లో ఫోన్ పెట్టేసి పైన మైక్కి సంబంధించిన పెద్ద అంతా దీంట్లో పెట్టేయచ్చు. హాట్ షూ, దీన్ని ఇట్లా బయటికి కూడా అనొచ్చు. చూడండి, ఇంకొంచెం బయటకు వచ్చేస్తుంది, ఇట్లా స్ట్రెచబుల్. హ్యాండీగా ఉంటుంది. కొద్దిగా కాస్ట్లీ పడినట్టుంది, బట్ పర్లేదు. ఇది జస్ట్ ట్రైపాడ్ టైప్లో ఉంటుంది అంతే, ఇంకేంతే. ఇది పెట్టేసి ఎప్పుడైనా ఇండియన్ టైం ల్యాబ్స్ లాంటివి షూట్ చేయాలనుకుంటే దీనిపైన ఫిక్స్ చేసేసి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ని. దీన్ని కూడా చాలా బయటికి తీస్తే హైట్ వస్తుంది బాగానే. దీనిపైన పెట్టేసి దీనిపైన కెమెరా ఫిక్స్ చేసేస్తాను ఏదున్నా కూడా. సో ఇది ఒక టైప్ జుగాడ్ అనుకోండి ఇంకా. సో ఈ మూడు వచ్చేసి ట్రైపాడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ పడిన గేర్. రోడ్ది మైక్ వైర్లెస్. యాక్చువల్గా ఇది వచ్చేసి రిసీవర్. కెమెరా పైన ఎక్కడైనా పెడతాం మనం. దీన్ని మనం ఆడియో దానికి అటాచ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి మైక్. ఇలాంటివి 2 ఉన్నాయి కూడా ఉంటాయి, సింగిల్ ఉన్నాయి. 2 అంటే ఇంటర్వ్యూస్ టైప్లో చేసేటోళ్ళకి పనిచేస్తాయి. మనకు బ్లాగింగ్ టైప్ వాటి సింగిల్ ఇన్నఫ్ అని నేను తీసుకున్నాను. ఆస్ట్రేలియా నుంచి తెప్పించినప్పుడు అరౌండ్ 14,000 ఏమో పడినట్టుంది. ఇండియాలో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 20,000 ఏమో ఉంటుంది. అండ్ ఇంతకుముందు అంతా ఇది తీసుకుని 6 months ఏమవుతుంది. ఇంతకుముందు అంతా మేజర్గా ఇదే వాడేవాడిని. బట్ లాస్ట్ ఇయర్ నేను శ్రీలంక వెళ్ళినప్పుడు ఈ పైన ఫర్ ఊడిపోయి పడిపోయింది ఎక్కడో. జస్ట్ ఈ ఫర్ ఒకటి ఎక్స్ట్రా కొనడానికి 2,500 రూపీస్ అయింది భయ్యా, జస్ట్ ఫర్కి. ఈ ఎంటైర్ మైక్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4,500 రూపీస్ ఏమైంది. రోడ్ది ఇది, రోడ్ మైక్. మోడల్ నెంబర్ మోస్ట్లీ ఉంటే మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, లేదంటే ప్రోడక్ట్స్లో లింక్ చేస్తాను. అండ్ ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్. నాకు కాస్త పనిచేస్తుంది అనుకున్నాను, బట్ మధ్యలో మీరు అన్నారు చూసారా, ఏమన్నా ఆడియో రావట్లేదు గణకాలం అంతా దీనికే క్రెడిట్స్. సింగపూర్ ట్రిప్ కానీ నేపాల్ ట్రిప్ కానీ అంతా ఆల్ క్రెడిట్ గోస్ టు దీనికే. అస్సలు దరిద్రంగా ఉంటుంది ఆడియో. ఇంచుమించు 5,000 రూపీస్ ఇది. ఇలాంటిది అసలు తీసుకోవద్దు. దీంట్లో మళ్ళీ 10,000 15,000 ఉన్నాయి, అవి బాగానే పనిచేస్తాయి. మనకు బడ్జెట్లో కాస్త బాగుంటుందేమో అని తీసుకున్నాను, బట్ ఇది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ GoPro Hero 11. ఇది GoPro 7 వాడేవాడిని ముందు. అది అమ్మేసి లాస్ట్ ఇయర్ దుబాయ్లో GoPro 10 తీసుకున్నాను. అది రీసెంట్గా అమ్మేసి GoPro 11 ఇది US నుంచి తెప్పించాను. అరౌండ్ 31,000 పడింది. ఎంటైర్ కిట్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది సపరేట్గా. అది కొంచెం ఇక్కడ మిస్ప్లేస్ అయింది, వెతకాలి. దీంతోపాటు 2 బ్యాటరీస్. అండ్ ఇది వచ్చేసి మోటో బ్లాగ్ ఎప్పుడైనా బైక్ సెటప్ చేసుకోవడానికి. ఇది యాక్చువల్గా ఇది నాకు ఎందుకో ఆడియో ఇష్యూ ఉంది. ఇది సెకండ్, ఇది మార్చాను, అయినా కూడా రావట్లేదు. ఇది యాక్చువల్లీ ఇది మైక్ కనెక్ట్ చేసుకోవడానికి అడాప్టర్ టైప్లో ఉంటుంది. ఇది నేను సెకండ్ది వాడుతున్నాను. ఫస్ట్ దీంట్లో ఇష్యూ వచ్చింది, మళ్ళీ రీసెంట్గా మార్చాను, అయినా కూడా ఆడియో ప్రాబ్లమ్ సెట్ అవ్వలేదు ఇంకా నాకు.
₹4,500 ఏమో ఉంటుంది జస్ట్ ఈ అడాప్టరే. అండ్ ఈ రెండింటికి సంబంధించినవి చాలా ఉన్నాయి ఎస్సరీస్. అరౌండ్ లిటరల్లీ నాది ఒక బ్యాగ్ ఉంది, అదంతా తీసా సెట్ చేసుకున్నప్పుడు నా వల్ల కాదని చెప్పి పక్కన పడేసా. ఎట్లంటే హెడ్కి మౌంట్ చేసుకోవచ్చు, షోల్డర్కి మౌంట్ చేసుకోవచ్చు, చెస్ట్కి మౌంట్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఎస్సరీస్ వీటికి సంబంధించిన నా దగ్గర. అండ్ ద హీరో ఈ మధ్యకాలంలో దీన్ని పెద్ద కుదరలేదు బాగాలేదు తర్వాత వాడడానికి. ఆల్మోస్ట్ 4 months దీన్ని వాడలేదు. లాస్ట్ కడపలో వాడాను. ఓకే, ఇది వచ్చేసి DJI Mini 2. చాలామంది అడుగుతుంటారు ఏ డ్రోన్ అన్నా. ఎస్, ఇది DJI Mini 2. Mini 3 వచ్చింది మార్కెట్లోకి, కాకపోతే అది కొంచెం ఎక్స్పెన్సివ్. ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకుంటే నేను Mini 3 సజెస్ట్ చేస్తాను. బట్ ఇది బాగుంది, ఒక క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్, ఇది ఎంటైర్ కిట్ అనమాట. 3 బ్యాటరీస్తో వస్తుంది. ఇది చూడండి, 1, 2, 3. అండ్ ఈ 3 బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడానికి ఒక పోర్ట్ లాంటిది అనుకోండి. వీటి కాస్ట్ వచ్చేసి నాకు ₹42,000 పడింది. సింగపూర్లో తీసుకున్నాను. అన్ని డిస్కౌంట్లో తీసుకుంటాను. ఇంకా డైరెక్ట్ ప్రైస్ అయితే మన ఇండియాలో అరౌండ్ 60,000 70,000. అది నాకు ఆస్ట్రేలియాలో 14,000 పడింది, ఇండియాలో 21,000. ఇదైతే ఇండియాలోనే కొన్నాను. అండ్ ఇది మన దగ్గర కాస్ట్ వచ్చేసి అరౌండ్ 45,000 నుంచి 50,000 పడుతుంది. ఇది నాకు US నుంచి అరౌండ్ 31,000 పడింది. ఇది కూడా అరౌండ్ 50,000 పెట్టుకున్నాను భయ్యా 2 years బ్యాక్, అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ. అండ్ ఇది వచ్చేసి SD కార్డ్స్ అండ్ సిమ్ కార్డ్స్ అన్నీ స్టోర్ చేయాలి. ప్రస్తుతం అయితే కొంచెం గందరగోళంగానే పడేసి ఉంటాయి లోపలన్నీ. మామూలుగా అయితే SD కార్డ్స్ చాలా ఉంటాయి, ఇంకా అన్నీ అక్కడ బ్యాగ్లో కూడా ఉన్నాయి. సిమ్ కార్డ్స్ ప్రతి కంట్రీలో సిమ్ తీసుకుంటాం, అట్లే ఉండిపోతాయి. ఇంకా ఆ సిమ్ తీసుకున్నప్పుడు నా సిమ్ ఒరిజినల్ సిమ్ సేఫ్గా పెట్టుకోవాలి కాబట్టి దీంట్లో సెట్ చేసుకోవచ్చు అన్నీ. SD కార్డ్స్ అయితే నా దగ్గర లిటరల్లీ ఒక 8 to 10 SD కార్డ్స్ ఉన్నాయి, 64 GB. ఇది ఏదో కెమెరాతో పాటు 16 GB ఫ్రీగా వచ్చింది. కొంచెం ఏంటంటే కష్టపడి షూట్ చేసిన ఫుటేజ్ అంతా కొంచెం సేఫ్గా పెట్టకపోతే డ్యామేజ్ బాగా దారుణంగా ఉంటుంది. అండ్ యూనివర్సల్ అడాప్టర్ కొంచెం క్వాలిటీ కూడా దొరుకుతాయి, కొంచెం కాస్ట్లీ పెడితే. నేను పెద్దగా ఏం పట్టించుకోను, ఒక 300-400 పెడితే మార్కెట్లో దొరికేస్తాయి మనకి ఇలాంటివి. ఒక 1 year వాడి పడేసినా కూడా పెద్ద ఏమనిపించదు మనకి. ఇది యూరోప్ అండ్ USA, జపాన్ ఇలా మల్టిపుల్ వస్తాయి దీంట్లో. ఇది ఖచ్చితంగా పెట్టుకుంటాను. అండ్ దీంతోపాటు ఇది ఆ సాకెట్లో ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ సాకెట్లో ఇది ఫిట్ అయిపోతుంది. పెట్టేసిన తర్వాత దీనికి నేనేం చేస్తానంటే ఒక ఎక్స్టెన్షన్ బోర్డు తీసుకెళ్తాను మన ఇండియన్ది. ఇది దీనికి ఎక్స్టెన్షన్ బోర్డు పెట్టేసి ఇవన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు ఇంకొకటేసారి 5-6 అయినా కూడా అట్లా చేస్తాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పవర్ బ్యాంక్స్ అట్లీస్ట్ 2 మెయింటైన్ చేస్తాను. మనం వాడడానికి మార్నింగ్ వెళ్తే నైట్కి పడుకోవడానికి రూమ్కి రాము. దాంట్లో ఛార్జింగ్ ఆగాలి అంటే ఖచ్చితంగా 2 పవర్ బ్యాంక్స్ 10,000 mAh ఈచ్. దీంట్లో ఈ మధ్య ఇది రెడ్ఎంఐ తీసుకున్నాను, అసలు సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకు ఇది మార్చాలి దీన్ని కూడా. అండ్ ఇది డ్రోన్ బ్యాగ్. ఇంకా చాలా అక్సెసరీస్ ఉన్నాయి చూపించాల్సినవి, బట్ కొంచెం అంత ఎక్కడో మిస్ప్లేస్ అయ్యాయి అన్నీ. కొంచెం తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడదాం. సో చూసారుగా, అది అంత ఎక్విప్మెంట్. అందులో వచ్చేసి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, వచ్చేసి గోప్రోని వైడ్ యాంగిల్స్లో షూట్ చేయొచ్చు, ఎందుకంటే మనం చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ బాగా చూపించవచ్చు. బట్ ఆ డెప్త్ అనేది మిస్ అయిపోతుంది దాంట్లో. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ గోప్రోకి ఏంటంటే అండర్ వాటర్లో ఫుటేజ్ సూపర్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. అండ్ స్నోకలింగ్ కానీ స్కూబా డైవింగ్ కానీ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు నేను గోప్రోసే వాడతాను ఎక్కువ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ మీకు గుర్తుంటుంది, 2021లో నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మ్యాక్ తీసుకున్నాను. అప్పటి వరకు కూడా ముందు నేను ఏం చేస్తానంటే ఫిల్మోరా సాఫ్ట్వేర్ వాడేటని క్రాక్డ్ వర్షన్. అది నాకంటే విండోస్ ఉండేది నా దగ్గర, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎప్పుడైతే నేను మ్యాక్కి షిఫ్ట్ అయిపోయానో క్రాక్డ్ వర్షన్ కొంచెం ఇబ్బంది అయింది. ట్రిప్లో ఉన్నప్పుడు క్రాక్ చేయడం ఇంకా ఇబ్బంది అయింది నాకు. సో ఇమీడియట్గా ఏం చేస్తానంటే ఎడిటింగ్ లేట్ అవుతుందని సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తాను. ఫిల్మోరా అరౌండ్ 3,000 నుంచి 5,000 రూపీస్ నాకు పడింది. అది 1 yearకి ఎగ్జాక్ట్గా 1 year మన అక్టోబర్కి ఎక్స్పైర్ కూడా అయిపోయింది అది. ఇంకా అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా కొంచెం మంచి క్వాలిటీ అవుట్పుట్ వాడుతుంది. అలాగే ఐఫోన్ దానికి మంచి అవుట్పుట్ ఇచ్చేది వచ్చేసి iMovie ఫ్రీ సాఫ్ట్వేర్. అది ఐఫోన్తోనూ పాటు వస్తుంది. అండ్ ల్యాప్టాప్లో మ్యాక్ ఉంటే దాంట్లో కూడా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. iMovie బేసిక్ సాఫ్ట్వేర్ సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను వాడుతుంది వచ్చేసి అదే iMovie బేసిక్ సింపుల్. అండ్ ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అలాంటివి లేదంటే రీల్ లాంటివి ఎడిట్ చేయాలంటే ఇన్షాట్ అని ఒకటి ఉంటుంది, ఫ్రీ యాప్. అది కూడా అది వాడుతున్నాను. మోస్ట్లీ 2 యాప్సే వాడతాను ఎక్కువ. అది ఎంటైర్ కెమెరా ఎక్విప్మెంట్ గేర్స్ అలాంటివి, ఇంకా బ్యాగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి ప్యాకింగ్. బట్ చూపిస్తాను అది టైం వచ్చినప్పుడు. కొద్దిగా తెలుస్తుంది నెక్స్ట్ వీడియో ఏం జరుగుతుంది అనేది, ఎందుకు డిలే అవుతుంది అదంతా కూడా. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీడియో రివీల్ అయిపోతుంది బాస్.
మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు అవ్వట్లేదు వాళ్ళ వీడియోస్ చేయడం. ఓకే, దట్స్ ఇట్. వీడియోలో అయితే లైక్ చేస్తే మర్చిపోద్దు. ఓకే, ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ గ్రాఫ్ పడిపోతుంది. ఎందుకంటే నేను ఏం చేయట్లేదు కాబట్టి, నేను కూడా ఎవరిని ఏమనట్లేదు, నేను చేయట్లేదు కాబట్టి గ్రాఫ్ పడిపోతుంది. అట్లీస్ట్ నువ్వు చూసే వాళ్ళైనా కొంచెం లైక్ చేయడం మర్చిపోద్దు, బూస్టింగ్ ఉంటుంది. ఓకే, సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.